హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హేమాస్ కిచెన్స్ అండ్ లైఫ్ స్టైల్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే కమెంట్ కూడా చేయండి. నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ముందు ముందు మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. మరెన్నో వీడియోలతో మీ ముందు. ఈరోజు వీడియోలో పరమాన్నం ఎలా చేసుకోవాలో నా స్టైల్లో చూపిస్తున్నాను. ఫస్ట్గా ఒక గ్లాస్ బియ్యాన్ని ఒక 1 అవర్ ముందు నానబెట్టుకున్నాను. తర్వాత దాన్ని బాగా శుభ్రంగా కడుక్కొని ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు పాలు పోస్తున్నాను. మీరు కావాలంటే అచ్చగా పాలతో అయినా చేసుకోవచ్చు, లేదనుకుంటే నేను 2.5 గ్లాసెస్ పోసాను పాలు. 1 గ్లాసు హాఫ్ గ్లాసు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, వాటర్ యాడ్ చేశాను. హాఫ్ గ్లాసు వాటర్ యాడ్ చేశాను, 1 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. మీరు 2 గ్లాసెస్ ఆఫ్ పాలు, 1 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. మీరు కావాలంటే 1.5 గ్లాస్ పాలు, 1.5 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే 3 గ్లాసులు పాలైనా యాడ్ చేసుకోవచ్చు. అలా మొత్తం కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టేసేయాలి. హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టి దాన్ని ఉడికించుకోవాలి. మనం మూత పూర్తిగా పెట్టేయకండి, కొంచెం తగ్గించి పెట్టుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి పాలు పొంగిపోతాయి కదా, మనం మూత పెట్టాం కదా, అందుకని మధ్య మధ్యలో ఒకసారి వచ్చి కలుపుతూ చెక్ చేసుకోవాలన్నమాట. మూత బాగా పూర్తిగా కాకుండా కొంచెం పక్కకు పెట్టండి. చెక్ చేస్తూ కలుపుతూ ఉండాలి. మళ్ళీ పాలు కదా, అడుగంటిపోయింది కూడా. తర్వాత ఇది ఇలా రోలింగ్ బాయిలింగ్ అవుతూ ఉంటుంది, అంటే ఉడికితానికి దగ్గరకు వచ్చింది అనమాట. ఇప్పుడు 70%, 65 to 70% ఉడుకుతూ ఉంది. మనం ఎసరు ఎక్కువ పెడతాం కదా, బాగా అన్నం మెత్తగా రావడానికి. సో అందుకోసం అని ఇలా పొంగుతూ వస్తాయన్నమాట. మనం తిప్పుకుంటూ ఉండాలి. గంట అలా పెట్టి వదిలేసామనుకోండి, బయటికి పొంగదు, పై వరకు వచ్చి ఆగిపోతుంది. తర్వాత బెల్లం దంచుకోవాలి. బెల్లం దంచుకొని నేను ఎప్పుడు ఏం చేస్తానంటే, క్యారెట్ తురుమేది ఉంటుంది కదా, దాంతో తురుముకుంటాను బెల్లాన్ని. ఇప్పుడు టైం లేదు, అప్పటికప్పుడు అనుకోకుండా చేస్తున్నాను, అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇక అందుకని చెప్పి అలా దంచుకుంటున్నాను అనమాట. బుడ్డ రోలు ఉంటుంది కదా, ఆ రోలు పెట్టి దంచుకుంటున్నాను. దంచుకొని ఒక 1 కప్పు బియ్యం తీసుకున్నాం కదా, 1/2 కప్పు బెల్లం తీసుకోవాలి. దంచుకోవాలి. నేను కూడా అలానే దంచుకొని ఎక్కువ చిన్న చిన్న ముక్కలు చేసుకుందాం అనుకున్నాను, కానీ ఏంటో హడావుడిగా అలా అయిపోయింది. అలా వాటర్ మరీ ఇంకకూడదు, 80% నేనేం చేశానంటే చూసుకోలేదనమాట, బాగా ఉడికిపోయింది. మీరు అలా చేయకోకుండా 80% ఉడికిన తర్వాత బెల్లాన్ని యాడ్ చేసుకోండి. ఫస్టే బెల్లం యాడ్ చేసుకుంటే తీదనానికి అన్నం అనేది ఉడకదు. సో 80% అయిన తర్వాత 1/2 కప్పు బెల్లం వేసుకోండి. 1 కప్ రైస్కి 1/2 కప్ బెల్లం. ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు 3/4 కప్ వేసుకోండి. అది అలా బెల్లం వేసుకొని శుభ్రంగా నీట్గా మొత్తం ఒకసారి కలుపుకోండి. అంత లావు వేసినా కూడా కరిగిపోయి బాగానే ఉంటుంది. చూసారు కదా, దాన్ని ఒకసారి తిప్పుకోండి, చూపిస్తున్న విధంగా తిప్పుకోండి. నా ఛానల్ని కొంచెం షేర్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మ్యాక్సిమం డైలీ ఒక వీడియో అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. మేము ఇంకెక్కడికైనా బయటికి వెళ్ళి ట్రావెలింగ్ వ్లాగ్స్, అలానే డైలీ వ్లాగ్స్ అన్నీ పెడుతుంటారు. నాకు చిన్న బాబు ఉన్నాడు, సో అందుకని కుదరడం లేదు, అందుకే పెట్టలేకపోతున్నాను అనమాట. అలా ప్యాన్ హీట్ అయిన తర్వాత నేను నెయ్యి లేదు ఇంట్లో, సో వెన్నపోసేసాను. వెన్నపూస అప్పటికప్పుడు ఫ్రెష్గా నెయ్యి చేసుకొని, నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ అన్నీ మనకి ఏమైతే అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ వేసుకోవాలన్నమాట.
మన ఇష్టం ఉంటే ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, అవైలబుల్గా లేని వాళ్ళు వేసుకోవచ్చు. నేను వేస్తే ఇప్పుడు సపరేట్గా నెయ్యి వేసుకోవాలంటే చాలా నెయ్యి అవుతుంది కదా. నేను ఏం చేస్తానంటే అది రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులో బాదం, జీడిపప్పు, కిస్మిస్ ఇవన్నీ ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ నెయ్యిలో దోరగా వేయిస్తాను అనమాట. కట్ చేసుకుండాలి చిన్న చిన్న పీసెస్ లాగా దోరగా వేయించి అవి దానిలో కలిపేస్తాను. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. నేను ఈ స్టైల్లో చేస్తాను. అంటే నేను సొంతగా ఊహించుకొని చేస్తున్నాను అనమాట. అప్పటికప్పుడు అనుకున్నాను ఎలా వేద్దాంలే, ఇంట్లో ఉన్నాయి కదా అని. ఫస్ట్ ఓన్లీ జీడిపప్పులు వేద్దాం అనుకున్నా, తర్వాత అవి కూడా వేసాను. అది నెయ్యి కాగింది కదా, నెయ్యి కాగిన తర్వాత ఇది మొత్తం అందులో వేసుకొని, చూసారుగా లైటర్ లేదండి, లైటర్ తీసుకుందాం అనుకుంటున్నాను. అలవాటు అయిపోయింది అగ్గిపెట్టెతో, ఇంకా అలానే అయిపోయింది అలవాటుతో. ఇంకా అన్ని నెయ్యిలో వేసుకొని వేయించుకోవాలి. గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. చూసారుగా టైం పట్టిద్దిలేని హైలో పెట్టేశాను. మీరు నిదానంగా వేయించుకోవాలనుకుంటే చక్కగా సిమ్లో పెట్టి దోరగా వేయించుకోండి. చక్కగా మొత్తం వేగిన తర్వాత దానిలో కలుపుకొని వేడివేడిగా, ఇంకా గీ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు తినే ముందు ఇంకొక కొంచెం గీ యాడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పరమాన్నంలో అలా మొత్తం అలా వేసేసి బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. మాది వంటగది ఇరుకుగా ఉంటుంది, సో కొంచెం వీడియో తీసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా ఇలా బాగా మిక్స్ చేసుకొని కాలిపోతుంది. వేస్ట్ క్లాత్ కూడా ఏం కనిపించలేదు. మసిగుడ్డు కూడా పట్టుకుందామంటే చేత్తోనే పట్టుకొని తిప్పేస్తున్నాము. చూసారు కదా, వేడి వేడి పరమాన్నం రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.